ఇప్పుడైన తర్వాత భారీ షాక్. జగన్ ఆస్తులు వెనక్కి. షాక్‌లో వైసీపీ, ప్రభుత్వం సంచలన నిర్ణయం. వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్‌గా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలా వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాచవరం మండలంలోని 17.69 ఎకరాల అసైన్డ్ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ ఆస్తుల వివాదం కూడా కోర్టుకు చేరడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇటీవల కాలంలో మాచవరానికి చెందిన సరస్వతి పవర్ అసైన్డ్ భూములను పరిశీలించారు. ఈ సంస్థ కేటాయించిన భూములలో అసైన్డ్ భూములు ఉన్నాయా లేదా అనేది తేల్చాలని పవన్ కళ్యాణ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆర్ఎస్ఆర్ అలాగే ఎఫ్ఎంబి రికార్డులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మాచవరం మండలం ఎంఆర్ఓ క్షమారాణి, సర్వేయర్ సాల్మన్ రాజు, ఆర్ఐ కోటేశ్వరరావు, అలాగే విఆర్ఓ అఖిల్, దాచేపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కె విజయలక్ష్మి, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మనోజ్ సరస్వతి సిమెంట్స్ పవర్ భూములను పరిశీలించి ప్రభుత్వానికి మొత్తం నివేదిక అందజేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములన్నింటినీ కూడా వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. టోటల్‌గా అందులో అయితే 17.69 ఎకరాలు అసైన్డ్ భూములు ఉన్నట్లుగా గుర్తించి అవన్నిటిని కూడా వెనక్కి తీసుకుంటున్నట్లయితే కనుక ప్రభుత్వం నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది.